నిధుల సమీకరణపైన అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టాలని అన్నారు మంత్రులు. గ్రామ గ్రామాన క్వాలిటీ సీడ్స్ ని కార్యక్రమం సక్సెస్ అయిందని అన్నారు. 35,000 మంది రైతులకు కొత్త వంగడాల కిట్లను అందించామని చెప్పారు. అటు అమ్మాయిలను వేధిస్తే సోషల్ బాయ్కాట్ తప్పదని అన్నారు. ఇక 4 లైన్ల రోడ్ కోసం కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మినిస్టర్లు. రాష్ట్రంలో నిధుల సమీకరణపైన అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్ లో రీసోర్స్ మొబైలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్నారు. రీసోర్స్ మొబైలైజేషన్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రీసోర్స్ మొబైలైజేషన్ కి సంబంధించి ఉన్నతాధికారుల అభిప్రాయాలను పరిశీలించేందుకు ఆర్థిక శాఖలో స్పెషల్ ఆఫీసర్ను అపాయింట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ చేపట్టిన గ్రామ గ్రామాన క్వాలిటీ సీడ్స్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నారు మంత్రి తుమ్మల. జూన్ 2న ప్రారంభమైన కార్యక్రమంలో 2,500 క్వింటాళ్ల వంగడాల కిట్లను ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు అందించామని తెలిపారు. సుమారు 35,000 మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు చెప్పారు. జిల్లాలకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణే గాక కఠిన చర్యలు చేపడతామని అన్నారు మంత్రి సీతక్క. బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాదిలో 1000 అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. ఇక బాలికల భద్రత కోసం పనిచేసే ఎన్జీఓలను గుర్తించి అంగన్వాడీల సెంటర్లతో అనుసంధానిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన మేధో మథన సదస్సు ముగింపు సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి సీతక్క. మేము కూడా మహిళా రక్షక టీం వేయాలని అనుకున్నాము. మీరు స్నేహ అనేది ఒకటి చెప్పడం జరిగింది. అట్లనే బాలికల రక్షణ కూడా చాలా అవసరము. అంగన్వాడీ సెంటర్ నుంచి మొదలు పెడితే మరి అత్యున్నతమైనటువంటి స్థాయిలో డిగ్రీ వరకు కూడా చదివేటువంటి పిల్లలతోటి వేయడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇంటర్ చదివేటువంటి వాళ్ళకు అది ఎట్లా అనేది కొంత గైడ్ లైన్స్ రూపొందించి ఇవ్వండి. దాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలికల సంరక్షణ అనేటువంటిది మనం తప్పకుండా బాలిక రక్షక దళం లేదా రక్షక టీం ఏదో ఒక పేరు పెట్టి మనం దాన్ని నడిపిస్తే కొంత అవేర్నెస్ వస్తుంది. హుస్నాబాద్ నుంచి జనగామ వరకు రహదారిని 4 లైన్ల హైవేగా మార్చాలని కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా రోడ్లను అప్గ్రేడ్ చేస్తూ నేషనల్ హైవేగా మార్పు చేయాలని కోరారు. కరీంనగర్, సిద్దిపేట, జనగాం జిల్లాలను కలుపుతూ ఉండటంతో వ్యాపార వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంటుందన్నారు. అంతేకాక ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ ఉండటంతో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మొక్కలు నాటారు మంత్రి పొన్నం. పర్యావరణాన్ని పరిరక్షించుకుని భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. యావత్ ప్రపంచానికే సవాల్గా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి ప్రజలందరూ కృషి చేయాలని అన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పీసీబీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సురేఖ. ఈ పర్యావరణ బాగుంటేనే మనం బాగుంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. పశువులు కానీ, పక్షులు కానీ, మన పిల్లలు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా పర్యావరణ పరిరక్షణ చేయవలసిన పూర్తి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మాత్రం నా శాఖ విషయానికి వచ్చే వరకు చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని ఎదుటి వాళ్ళకు కూడా అవే చెప్తూ నేను వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటాను. కలెక్టర్స్ ద్వారా ప్రతి స్కూల్కు కూడా మన పర్యావరణ పరిరక్షణ చేయడానికి ఏమేమో చర్యలు చేపట్టాలి అనేది కూడా వారు పంపిస్తే దాన్ని అక్కడ అమలు చేసే కార్యక్రమం చేస్తే
అది కూడా కొంత మనకు మరి యూజ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం సుమారు 1500 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం టూర్ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నారు.